హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన యొక్క ఎమోషన్స్ అలాగే ఫీలింగ్స్కి సంబంధించిన కొన్ని వొకాబులరీ నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోవడం. ఐఎమ్ సర్ప్రైజ్డ్, నేను ఆశ్చర్యపోయాను. నర్వస్, సెకండ్ వన్ నర్వస్ అంటే భయపడడం, ఏం జరుగుతుందో అని భయపడడం. మై ఫ్రెండ్ ఫీల్స్ నర్వస్. ఇక్కడ హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్స్, మై ఫ్రెండ్, మై సిస్టర్ ఇలా వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఫీల్స్ వస్తుంది. ఐ ఫీల్, యూ ఫీల్ ఇలా వస్తుంది. ఫ్రెండ్ ఇలా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఫీల్స్. నెక్స్ట్ షై అంటే సిగ్గుపడడం. షై, ద గర్ల్ ఈజ్ షై. ఆ పాప సిగ్గుపడుతుంది. దట్ ఈస్ ఫీలింగ్. ఓకే. జెలస్, జెలస్ అంటే అసూయ. అంటే ఒకరు బాగా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మనకి కలిగే ఫీలింగ్. అంటే ఆల్మోస్ట్ అందరికీ కలగదు, ఇది నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకి కలుగుతుంది ఈ ఫీలింగ్. ఒకరి అంటే ఒకరి మీద అసూయ పడడం అంటారు చూసారా, అలాంటి ఫీలింగ్ ఇది జెలస్. షీ ఫీల్స్ జెలస్. స్కేర్డ్, స్కేర్డ్ అంటే భయపడడం. ద లిటిల్ గర్ల్ ఈజ్ స్కేర్డ్. లిటిల్ గర్ల్ భయపడింది. అస్టానిష్డ్, అస్టానిష్డ్ మీన్స్ ఇది కూడా ఆశ్చర్యపోవడం అనే మీనింగ్ వస్తుంది. మై ఫాదర్ ఈజ్ అస్టానిష్డ్. థాట్ఫుల్, థాట్ఫుల్ అంటే శ్రద్ధగా ఉండడం. షీ ఈజ్ థాట్ఫుల్, హీ ఈజ్ థాట్ఫుల్ అంటే శ్రద్ధగా ఆలోచనలో మునిగి ఉండడం, ఇన్వాల్వ్ అవ్వడం అంటారు చూడండి అలా. నెక్స్ట్ కైండ్, కైండ్ అంటే దయగల. హీఈస్ కైండ్, అతను చాలా దయగలవాడు. హీఈస్ కైండ్ అంటే అతను దయ ఉంది, దయగా ఉన్నాడు. ఓకే. వరీడ్, ఐ ఫీల్ వరీడ్ అంటే చాలా ఆందోళన చెందడం. వరీడ్ అంటే తెలుసు కదా, కంగారు పడడం, ఆందోళన చెందడం ఒక విషయం గురించి. రిలాక్స్డ్, దే ఆర్ రిలాక్స్డ్, వారు చాలా రిలాక్స్డ్గా ఉన్నారంటే రెస్ట్ తీసుకుంటున్నారు లేకపోతే సేద తీరుతున్నారు అని చెప్పొచ్చు తెలుగులో. ఈ విధంగా వస్తుంది. దే ఆర్ రిలాక్స్డ్, హీ ఈజ్ రిలాక్స్డ్, ఐ ఆమ్ రిలాక్స్డ్ ఇలా. సిక్, సిక్ అంటే అనారోగ్యం పాలవడం. సిక్, మై గ్రాండ్ ఫాదర్ ఫీల్స్ సిక్ లేకపోతే మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ సిక్ ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ స్లీపీ, స్లీపీ అంటే ఏంటంటే మనకి నిద్ర వచ్చేలా ఉంటుంది చూడండి, నాకు నిద్ర వచ్చేలా ఉంది పడుకుంటాను అంటారు. ఐఎమ్ స్లీపీ, హీ స్లీపీ, దే ఆర్ స్లీపీ ఇలా చెప్పచ్చు. లేకపోతే ఐ ఫీల్ స్లీపీ, హీ ఫీల్స్ స్లీపీ ఇలా. పజిల్డ్, పజిల్డ్ ఏంటంటే అస్పష్టంగా ఉండడం, అర్థం కాకపోవడం. ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లం మీకు అర్థం అవ్వలేదనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? పజిల్డ్గా అంటే అస్పష్టంగా ఫీల్ అవుతారు, క్లారిటీ లేదు. అలాంటి ఫీలింగ్ మనం పజిల్డ్ అంటాం. నెక్స్ట్ ప్రౌడ్, ప్రౌడ్ అంటే గర్వం, గర్వంగా ఫీల్ అవ్వడం. ఐ ఫీల్ ప్రౌడ్, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు? ఏదైనా గెలిచినప్పుడు, ఏదైనా గేమ్లో కానీ లేకపోతే ఏదైనా అవార్డు గెలుచుకున్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా బాగా మనల్ని పొగిడినప్పుడు కానీ అలా ఫీల్ అవుతాం. ప్రౌడ్, ఐ ఫీల్ ప్రౌడ్, హీ ఫీల్స్ ప్రౌడ్ ఇలా. నెక్స్ట్ మెలీషియస్, మెలీషియస్ అంటే ఏంటంటే ద్వేషపూరితంగా ఉండడం, ఎవరికైనా హాని తలపెట్టే విధంగా ఉండడం. హీఈస్ మెలీషియస్, అతను ద్వేషపూరితంగా ఉన్నాడు, అటువంటి భావనలతో ఉన్నాడు. షాక్, షాక్ అంటే మనకు తెలుసు కదా, నిర్ఘాంతపోవడం. నెక్స్ట్ ఓవర్వెల్మ్డ్, ఓవర్వెల్మ్డ్ అంటే మనసు నిండిపోయింది అంటే ఏదైనా ఫీలింగ్స్తో కానీ ఇమోషన్స్తో కానీ నిండిపోవడం, నిండిపోయిన ఫీలింగ్స్తో నిండిపోవడం, మనసు నిండిపోయిందని. ఓవర్వెల్మ్డ్ అంటే నిండిపోయిన అని మీనింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్స్తో నిండిపోయిన ఆలోచనలు కానీ లేకపోతే ఏదైనా ఎమోషనల్ ఫీలింగ్స్తో కానీ నిండిపోయిన ఓవర్వెల్మ్డ్. గిల్టీ, గిల్టీ అంటే మనందరికీ తెలుసు కదా, ఏదో తప్పు చేశాము అనే భావంతో ఉండడం, పశ్చాత్తాప భావంతో ఉండడం, గిల్టీగా ఫీల్ అవ్వడం. ఐ ఫీల్ గిల్టీ. ఓకే. హ్యాపీ, హ్యాపీ అంటే అందరికీ తెలుసు, ఐఎమ్ హ్యాపీ, మై మదర్ ఈజ్ హ్యాపీ లేకపోతే మై మదర్ ఫీల్స్ హ్యాపీ ఇలా కూడా అనొచ్చు. ఐ ఫీల్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ ఎంబరాస్డ్, ఎంబరాస్డ్ అంటే ఇబ్బందిగా ఫీల్ అవ్వడం. హీ ఫీల్స్ ఎంబరాస్డ్, అతను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అంటే కొంచెం చిరాగ్గా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. సాడ్, సాడ్ అంటే బాధ, బాధగా ఉన్నాడు. హీ సాడ్ అనొచ్చు లేకపోతే హీ ఫీల్స్ సాడ్ అనొచ్చు. నెక్స్ట్ అప్సెట్, అప్సెట్ అంటే నిరాశ చెందడం. మనం ఏదైనా ఊహిస్తాం, ఆ పని జరగనప్పుడు మనం అప్సెట్ అవుతాం. ద గర్ల్ ఈజ్ అప్సెట్, గర్ల్ నిరాశ చెందింది,
నిరాశతో ఉంది, నిరాశతో ఉంది. ద గర్ల్ ఈజ్ అప్సెట్ అంటే ఆ ఫీలింగ్తో ఉంది, నిరాశ. ఐఎమ్ అప్సెట్, నేను నిరాశతో ఉన్నాను, దట్ ఈస్ ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జైటెడ్. ఎగ్జైటెడ్ అంటే చాలా ఆతృతగా ఉండడం, ఎక్సైట్ అవ్వడం. ఐఎమ్ ఎగ్జైటెడ్. ఎఫ్రైడ్. ఎఫ్రైడ్ అంటే భయం. ద గర్ల్ ఈజ్ ఎఫ్రైడ్ అంటే భయపడటం. ఫర్ ఎగ్జాంపుల్, ద గర్ల్ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ డాగ్స్, ద గర్ల్ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్, ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ బ్రేవ్. బ్రేవ్ అంటే తెలివిగా ఉండడం. మై బ్రదర్ ఈజ్ బ్రేవ్, మా అన్నయ్య చాలా తెలివిగా ఉన్నాడు. అమ్యూజ్డ్. అమ్యూజ్డ్ అంటే ఉల్లాసంగా ఉండడం, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ భావనలతో చాలా చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఉండడం, అటువంటి ఫీలింగ్స్తో ఉండడం. అమ్యూజ్డ్. యాంగ్రీ. యాంగ్రీ అంటే తెలుసు కదా అందరికి, కోపం. హీజ్ యాంగ్రీ. ఫ్యూరియస్. ఫ్యూరియస్ మీన్స్ కోపంగా ఉండడం. షీఈస్ ఫ్యూరియస్, ఐఎమ్ ఫ్యూరియస్. లేకపోతే షీ ఫీల్స్ ఫ్యూరియస్. అషేమ్డ్ అంటే సిగ్గుపడడం. షై అంటే కూడా సిగ్గే కదా అని మీకు డౌట్ రావచ్చు. షై అనేది దట్ ఈస్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ ఏంటంటే ఒక క్లాస్ రూమ్లో ఒక తక్కువ మార్కులు వచ్చాయని ఒక స్టూడెంట్ టీచర్ తిట్టారనుకోండి, ఆ అబ్బాయి సిగ్గుపడ్డం, సిగ్గుతో తల ఉంచుకుంటాడు కదా, ఆ ఫీలింగ్ ఇది అషేమ్డ్. ఓకే, నెక్స్ట్ బోర్డ్. బోర్డ్ అంటే మన అందరికీ తెలుసు, చాలా ఏమీ తోచకపోవడం. ఐఎమ్ బోర్డ్, ఐ ఫీల్ బోర్డ్, హీ ఫీల్స్ బోర్డ్, హీఈస్ బోర్డ్, ఇలా చెప్పొచ్చు. హీ ఫీల్స్ బోర్డ్ అనొచ్చు, హీఈస్ బోర్డ్ అనొచ్చు. నెక్స్ట్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్డ్ అంటే తికమక్కగా ఉంటాడు. హీఈస్ కన్ఫ్యూజ్డ్, అతను ఒక క్లారిటీ లేదు, తికమక్కగా ఉన్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నెక్స్ట్ డిసప్పాయింటెడ్. నిరాశ చెందడం. డిసప్పాయింటెడ్ అంటే నిరాశ చెందడం. మై సిస్టర్ ఫీల్స్ డిసప్పాయింటెడ్. టైర్డ్. ఐఎమ్ టైర్డ్, నేను అలసిపోయాను, అలసటతో ఉండడం. టైర్డ్. ఎగ్జాస్టెడ్. ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోవడం, లేకపోతే అయిపోయింది అని చెప్పడానికి. ఐ ఫీల్ ఎగ్జాస్టెడ్, నేను అలసిపోయాను. హంగ్రీ. ఐఎమ్ హంగ్రీ, హీఈస్ హంగ్రీ, ఇలా చెప్పచ్చు. అంటే ఆకలిగా ఉండడం. హంగ్రీ అంటే తెలుసు కదా, ఆకలిగా ఉండడం. నెక్స్ట్ థర్స్టీ. ఇది కూడా అంటే దాహంగా ఉండడం, అది ఫీలింగ్ అన్నమాట. దాహంగా ఉండడం, ఆకలిగా ఉండడం, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇన్సల్టెడ్. ఇన్సల్టెడ్ అంటే చాలా అవమానం. అవమానం ఎవరైనా ఏదైనా మనల్ని తిట్టినప్పుడు కానీ, మనం చేయని పని నలుగురిలో అన్నప్పుడు కానీ మనం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం కదా, అవమానంగా, అదే అవమానం. హీ ఫీల్స్ ఇన్సల్టెడ్. ఎనాయిడ్. ఎనాయిడ్ అంటే కోపంగా, చిరాగ్గా, కొంచెం విసుగ్గా ఇలా ఉండడం. ఓకే, ఐఆమ్ ఎనాయిడ్, నాకు కొంచెం కోపంగా, విసుగ్గా, చిరాగ్గా ఉంది. హీఈస్ ఎనాయిడ్, లేకపోతే హీ ఫీల్స్ ఎనాయిడ్, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్టెడ్ అంటే తెలుసు కదా, ఆసక్తికరంగా ఉండడం, మన ఫీలింగ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, హీఈస్ ఇంట్రెస్టెడ్. ఏదైనా ఒక పని చేయడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆసక్తిగా ఉండడం, దట్ ఈస్ ఫీలింగ్. ఓకే, డిస్ట్రాక్టెడ్. డిస్ట్రాక్టెడ్ అంటే పరధ్యానంగా ఉండడం అంటాం. మనం ఒక పనిలో ఉన్నా సరే ఆ పని మీద ధ్యాస లేకుండా వేరేది ఏదో ఆలోచించడం, పరధ్యానంగా ఉండడం అంటారు చూడండి, అది. అనేబుల్ టు కాన్సన్ట్రేట్. మన పర్టికులర్ మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధ లేకపోవడం, పరధ్యానంగా ఉండడం. నేర్చుకున్నారు కదా, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన ప్రతి వర్డ్ కూడా మీరు బుక్లో చక్కగా రాసుకొని తెలుగు మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.